ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయ వల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఎప్పటిలానే ఒక చక్కటి సందేశాన్ని మనందరి కోసం, సాయి భక్తులందరి కోసం తీసుకొచ్చారు. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా బాబాగారి సందేశం ఏంటో విందామా? తల్లి, కేవలం నీ కోసం మాత్రమే ఒక గొప్ప శుభవార్తను, తీపి కబురును తీసుకువచ్చాను బిడ్డ. నీ సాయిని నమ్మి ఇప్పుడే ఇది విను. కాదని అస్సలు వెనక్కి పంపకు తల్లి. వెంటనే ఇప్పుడే ఈ క్షణమే ఇది విను. నీ జీవితం మారుతుంది అని బాబాగారితో చెప్తున్నారండి. మరి బాబాగారు మనకేం చెప్పబోతున్నారో స్వయంగా మన తండ్రి మాటల్లోనే విందామా? తల్లి, ఒక తీపి కబురుతో నీ ముందుకు వచ్చాను. కాదని వెనక్కి పంపొద్దమ్మా. ఈరోజు ఈ సందేశాన్ని ఎందుకు అందిస్తున్నానో శ్రద్ధగా ఆలకించి చూడు. నీకోసం నీ బాబా గొప్ప శుభవార్తతో వచ్చారు. పూర్తిగా వింటే నీకే అర్థమవుతుంది బిడ్డ. ఇప్పుడు నీ మనసులో ఉన్న భారం అంతా కూడా తొలగిస్తానమ్మా. నీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. నేను నీతోనే ఉన్నాను కదా. మరి నువ్వు ఎందుకు నమ్మడం లేదు? నీకు కలుగుతున్న దుఃఖాన్ని ఎందుకలా నువ్వు బలవంతంగా పెనవేసుకుంటున్నావు? అలా ఆ దుఃఖాన్ని నువ్వు బలవంతంగా నీలో ఉన్నటువంటి బాధని నువ్వు నీలోనే ఉంచుకొని కుమిలిపోతూ బాధపడుతూ అసలు ప్రశాంతతే లేకుండా ఉన్నావు. నీ కష్టం, బాధ, నీ కోరిక ఏదైనా సరే నాతో చెప్పుకో తల్లి. నేనున్నానని నమ్ము. అప్పుడు నీ బాధలన్నీ కూడా తొలగిపోతాయి. నీ బాధలు, సమస్యలు చెప్పుకోవడానికి ఎవ్వరూ లేరని ఎందుకు నువ్వు అనుకుంటున్నావు చెప్పు? నేనున్నాను కదా. ఎవరు అర్థం చేసుకున్నా చేసుకోకపోయినా నీ సాయి ఉంటారు. నీ దుఃఖాన్ని అలా బలవంతంగా అణిచిపెట్టుకోవద్దమ్మా. జీవితంలో నీకు ఎన్నో ఎదురు దెబ్బలు తగిలాయి. నేను కాదన్ను తల్లి. అలా అని వాటిలతోనే కాలాన్ని గడిపేస్తాను అంటే ఎలా చెప్పు? అసలు మనిషి జీవితం అన్నాక దుఃఖం, కష్టం, సమస్య, బాధ అన్నీ వస్తాయమ్మా. అలా అని నేను అక్కడే ఉండిపోతాను, అక్కడి నుంచి బయటికి రాలేను అంటే అది ఎంతవరకు కరెక్ట్ తల్లి? నువ్వే చెప్పు. ప్రతిరోజు కూడా బాధపడుతున్నావు. ఆ బాధను, అలానే నీ సమస్యను మంచి పరిష్కారం అయితే నేను ఇవ్వబోతున్నాను బిడ్డ. నువ్వు వింటున్నది నిజమేనమ్మా. నేనేదో నిన్ను ఊరగించడానికో బుజ్జగించడానికో చెప్పడం లేదు. నువ్వు నాపై పూర్తిగా ఉన్న అపనమ్మకాన్ని తొలగించుకొని నమ్మకంతో నీ బాబా చెప్పేది విను. నా మాటలు విన్నావు అంటే తప్పకుండా నీ అంతట నీకే సంతోషం అనేది కలుగుతుంది. మనసు ప్రశాంతంగా ఉంటుంది బిడ్డ. అలానే నీ జీవితంలో జరిగే ఈ కష్టకాలం అంతా కూడా కేవలం నీ కర్మ ఫలితమే. ఆ కర్మ ఫలితాన్ని నువ్వు, నీ కుటుంబం పూర్తిగా అనుభవించేశారు. ఇంకా అనుభవిస్తూనే ఉన్నారు. ఇక అది పూర్తిగా నువ్వు నీ నుండి తొలగించేటువంటి రోజులు కూడా రాబోతున్నాయని తెలుసుకో. ఇప్పటి వరకు నీ కష్ట సమయాన్ని అంతా కూడా ఓర్పుగా నువ్వు తట్టుకొని వచ్చావు కదా. ఇక సమస్య తర్వాత సమస్య ఇలా ఒకటి తర్వాత ఒకటి వస్తూ ఉన్నాయి. అయినా ధైర్యంగా ఉన్నావు. అది చాలా గొప్ప విషయం, ఒప్పుకుంటానమ్మా. కానీ నీలో ఆ బాధ, సమస్య ఉన్నంతసేపు ఆ బరువును, సమస్యను మోయడానికి నువ్వు ఎన్ని అవస్థలు పడుతున్నావో నాకు తెలుసు. ఎంతో అత్యవసరమైతే కానీ ఎవ్వరూ దుఃఖించరు. కానీ నీకు వచ్చిన ఆ దుఃఖం అనేది అలాంటిది. నువ్వు ఎన్ని ఇబ్బందులు పాలయ్యావో నీకు తెలుసు, నాకు తెలుసు. చీటికి మాటికి కన్నీళ్లు పెట్టుకోవద్దు తల్లి. ఎందుకంటే ఆనందకరమైన జీవితాన్ని నువ్వు చూడబోతున్నావు కాబట్టి. నువ్వు భరించలేనంత బాధ నీలో ఉన్నప్పటికీ కూడా నువ్వు దాన్ని దాచిపెట్టుకో, బయటికి వదిలేసే తల్లి. ఎందుకంటే ఏదైనా సరే నీకు ఒక సమస్య వచ్చినా, బాధ వచ్చినా అది నీలోనే దాచుకొని ఎన్ని రోజులని బాధపడతావు? ఎన్ని రోజులని ఇబ్బంది పెడతావో చెప్పు? నీకంటూ ఒక వ్యక్తి ఉన్నారు కదా, నీ బాబా ఉన్నారు కదా. అన్నీ నీ బాబాతో చెప్పుకో. ఖచ్చితంగా అతి సులువైన పరిష్కార మార్గాన్ని నీకు చూపుతాను. ఇక దాన్ని వెంటనే తొలగించేశావు అంటే మనసు తేలిక పడుతుంది. కుదుట పడతావు. ప్రశాంతంగా ఉండగలవు. హాయిగా జీవించగలవమ్మా. మంచి ఆలోచనలు కూడా తీసుకోగలవు. అలా కాకుండా ఆ వేదన్నే లోపలే పెట్టుకుని ఉంటే మంచి ఆలోచనలు ఎలా వస్తాయి చెప్పు? మంచి మార్గంలో ఎలా నడుస్తావు? ఏ పని మీదైనా సరే నువ్వు ఎలా దృష్టి పెట్టగలవు చెప్పు? ఆలోచించు బిడ్డ. ఒక్క విషయం మాత్రం నువ్వు మర్చిపోతున్నావమ్మా. నీ సాయి ఎప్పుడు కూడా నీ పక్కనే ఉంటున్నారు అన్న విషయాన్ని మరువకు తల్లి. నువ్వు ఎందుకు గుర్తుపెట్టుకోవడం లేదు? నేను ఎప్పుడు నిన్ను కాపాడుకుంటూ వస్తున్నాను. నువ్వు కోరుకున్నట్లుగానే అన్నీ జరుగుతాయి. నీ జీవితంలో ఎన్ని రోజులు నువ్వు దేని గురించి అయితే ఆలోచిస్తూ బాధపడుతున్నావో
ఏ సుఖ సంతోషాలు నీ జీవితంలో నీ కుటుంబంలో లేవని ఇన్ని రోజులు నువ్వు దుఃఖించావో, కుమిలిపోతున్నావో అవి తప్పకుండా నువ్వు పొందబోతున్నావు. ఇక ముఖ్యంగా నీ బిడ్డల గురించి, నీ వాళ్ళ భవిష్యత్తు గురించే కదా నీ భయం. అంతా నేను చూసుకుంటాను. నీ పిల్లలు ఆనందకరమైన జీవితాన్ని గడిపేలా నేను చేస్తాను. వాళ్ళ సంతోషాన్ని చూసి అంతకన్నా ఎక్కువ ఆనందిస్తావు నువ్వు. నిన్ను చూసి నీ బాబా ఇంకా ఆనందంగా ఉంటారు తల్లి. నీ బలం, బలహీనత అన్నీ కూడా నీ పిల్లలే కదా. నీ పిల్లల భవిష్యత్తుని బంగారుమయం చేస్తాను. ఈ రోజు నుంచి నీ జీవితంలో కొత్త కొత్త మలుపులు నువ్వు చూస్తావు. మాట ఇచ్చి మరీ చెబుతున్నానమ్మా, నీ మనసులో ఏదైతే మంచి జరగాలని అనుకుంటున్నావో దాని గురించి నువ్వు అనుకున్న పని పూర్తిగా విజయవంతమవుతుంది. నీకు పట్టినటువంటి దుష్టశక్తులన్నీ కూడా తొలగించేస్తాను. ఇక ప్రశాంతంగా ఉండే జీవితాన్ని నీకు అందిస్తాను. ఆనందంగా ఉండు. మరి ఇన్ని రోజులు నేను అలా దుఃఖిస్తూ ఉండడం వలన నా కుటుంబం ఎంత బాధపడిందో నాకు తెలుసు బాబా. ఎన్ని సమస్యలను ఎదుర్కొన్నాయో కదా బాబా. ఎంత దుఃఖానికి గురయ్యామో ఇవన్నీ కూడా మీరు చూస్తున్నారు కదా. మరి ఇన్ని రోజులు ఎందుకు మౌనంగా ఉన్నారని అడుగుతున్నావా? బిడ్డ, కొన్నిసార్లు నేను కాలం పెట్టేటువంటి పరీక్షలకు నేను కూడా అతీతుడినే కాదమ్మా. కొన్ని ఎదుర్కోవాలి తల్లి. అప్పుడే కదా అసలు జీవితం అంటే ఏంటి, కష్ట సుఖాలంటే ఏంటి, కష్టం వస్తే ఎలా ఉండాలి, సుఖం వస్తే ఎలా ఉండాలో అన్నీ అర్థమవుతాయి. అలా కాకుండా జీవితం అనేది సజావుగా ఒకే దారిన నడుస్తూ ఉంటే ఎలా చెప్పు? నువ్వైనా ఆలోచించు తల్లి, సమాధానం దొరుకుతుంది. నా అనుగ్రహం లేకుండా ఇక్కడ ఏది కూడా జరగదు తల్లి. మరి బాబా, ఈ కష్టాలు కూడా మీరు నాకు అనుగ్రహించినవేనా, ఇవి కూడా మీ ఆశీర్వాదంతో వచ్చినవేనా అని అంటున్నావా? బిడ్డ, అవి కూడా నేనే ఇచ్చాను, కాదనమ్మా. అవును అని చెప్పి, కాదు అని చెప్పి నేను నీకు అబద్ధం చెప్పలేను. నా బిడ్డకి నేను అన్ని సత్యవాకులే చెప్పగలను. ఆ కష్టాల్ని నీకు ఎందుకు ఇచ్చానో కూడా నేను నీకు ఇప్పటికే ఎన్నోసార్లు చెప్పాను. జీవితం అంటే కష్ట సుఖాల కలయిక తల్లి. రెండూ వస్తేనే జీవితానికి ఒక అర్థం, పరమార్థం ఉంటుంది. అలా కాకుండా సంతోషమే ఉంటే ఎలా చెప్పు? మనిషి విలువలు తెలియదు, భగవంతుని విలువలు తెలియదు. అసలు జీవితం అంటే ఏంటి, అసలు ఎందుకు పుట్టామో, ఎందుకు బ్రతుకుతున్నామో కూడా ఎవ్వరికీ తెలియదమ్మా. అందుకే జీవితంలో కొన్ని నష్టాలు, సమస్యలు, కన్నీళ్ళు, బాధలు, ఆనందాలు ఇవన్నీ రావాలి. అన్నీ కలయికే జీవితం అంటే. నువ్వు నాపై పూర్తి విశ్వాసంతో ఉండు తల్లి. ఇక అతి కొద్ది రోజుల్లోనే నీ జీవితం మారబోతుంది బిడ్డ. అన్నీ నీకు అనుకూలంగా ఉండబోతున్నాయి. నీ జీవితం అంతా సుఖ సంతోషాలతో ఉంటావని, ఈ రోజు నుంచి నువ్వు చూడనంత సంతోషాన్ని నువ్వు, నీ కుటుంబం చూడబోతున్నారు. వారితో కలిసి నువ్వు కలలు కంటున్న జీవితాన్ని అనుభవిస్తావు. మనస్ఫూర్తిగా ఇక నుండి నీ మనసులో ఉన్న చెడు ఆలోచనలన్నీ బయటకు పంపేయి. నీ మనసంతా కూడా ప్రశాంతమైన మంచి మంచి ఆలోచనలతో నిండి ఉండేలా చేయాలని నీ బాబా ఎప్పుడూ ప్రయత్నిస్తున్నారమ్మా. బిడ్డ, నువ్వు కూడా ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకుండా ఆనందంగా నీ జీవితాన్ని గడుపు. ఈరోజు నీ సాయి నీకు ఖచ్చితంగా ఒక శుభవార్తను చెప్తున్నాను కదా. నీ ఉద్యోగం గురించి కానీ, సంతానం గురించి కానీ, లేదా నీ బ్రతుకులో ఒక వెలుగుని ఇవ్వడానికి ఖచ్చితంగా నేను చెప్పే సందేశాన్ని పూర్తిగా ఆలకించి చూడని చెప్తున్నాను కదా. మరి నేను చెప్పిన మాటల్ని నువ్వు వింటున్నావా? గుండెల్లో దాచుకున్న కోరిక, ఇన్నాళ్లుగా ఎదురు చూస్తున్న శుభవార్త ఇప్పుడు తలుపు తట్టబోతుంది. నీకు చిన్న శబ్దంలో అనిపించవచ్చు, కానీ ఇది నీ సాయి సత్యవాకు తల్లి. నువ్వు ఎన్నో ఇంటర్వ్యూలకు వెళ్ళి వచ్చావు, ఎదురు చూశావు, ఉద్యోగం కోసం పోరాడావు. నువ్వు ఆ ఉద్యోగానికి అర్హుడవని నేను అంటానా అననా అని చెప్పి అనుకుంటూ భయపడుతూ ఉన్నావు. అయినా అప్పుడు నేను కలలోకి వచ్చి నేను చెప్పాను కదా, నవ్వి ఇలా అన్నాను, నీ ఒడిలో జీతపు లేక పెట్టేద్దామని ఒకరు నిర్ణయించుకుంటున్నారు అని. కానీ నీ గుండె చీలిన గాయాలను నేను ముందుగా మార్చాలి కదా. కాబట్టి ఈరోజు నీ శ్రమ ఫలించే రోజు వచ్చింది. ఉద్యోగం రావాలి అన్న కోరిక ఇక నీకు తీరబోతుంది బిడ్డ. నీ పేరుతో డబ్బు అనేది రాబోతుందమ్మా. ఆనందంగా ఉండు, సంతోషంగా ఉండబోతున్నావు. అలానే నువ్వు తల్లి కావాలని ఎన్నో సంవత్సరాలుగా కోరుకుంటున్నావు కదా. ఇక అది కూడా తీరబోతుంది తల్లి. నువ్వు తల వంచి ఏడ్చిన ప్రతిసారి నీ గర్భాన్ని ఆశీర్వదించమని దేవతలను అడిగాను. ఓ భక్తురాలు 7 ఏడాదుల పాటు పిల్లలు లేరు. ఆమె బాబాగారి కాళ్ల వద్ద ఏడ్చింది.
బాబా నన్ను తల్లి అని అనిపించు బాబా అని కాళ్ళ నుండి విభూతి తీసి పెట్టుకున్నావు కదా. ఇక మరొక ప్రాణం అనేది నీకు తలుపు తట్టబోతుంది బిడ్డ. ఈరోజు అదే నీకు చెప్పడానికి వచ్చానమ్మా. ఇక నువ్వు తల్లి కాబోతున్నావు. 12 బిడ్డకి నువ్వు జన్మనివ్వబోతున్నావు తల్లి. ఆనందంగా ఉండు. ఇక ఇదే కదా నీ చిరకాల కోరిక కూడా. ఎప్పటి నుంచో నువ్వు కోరుకుంటున్నది ఇదే కదా. బాబా నాకంటూ ఒక మంచి సంతానాన్ని కలిగించు బాబా. సంతానం లేక నేను ఎన్నో ఇబ్బందులు పడుతున్నాను బాబా. ఎన్నో హాస్పిటల్స్ తిరుగుతున్నాను బాబా. ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే ఏమాత్రం కూడా ఫలితం లేదు అని అడుగుతున్నావు కదా. ఇక నీకు ఫలితం రాబోతుంది. భయపడకు, సంతోషంగా ఉండు తల్లి. నీ బాబాని నేను నీకు మాటిస్తున్నాను కదా. ఇక అన్నీ కూడా సిద్ధం చేసేశాను. నీ జీవితం మంచిగా ఉండబోతుందమ్మా. అతి కొద్ది రోజులలోనే నువ్వు మంచి సంతానానికి జన్మనివ్వబోతున్నావు. నువ్వు మంచి తల్లిగా తండ్రిగా జీవించబోతున్నావు. నీ కుటుంబం అనేది అంచెలంచెలుగా ఇంకా పెరగబోతుంది. సుఖ సంతోషాలతో ఆనందాలతో హాయిగా ఉంటారు. నీ సాయి తండ్రి మీద నమ్మకంతో సంతోషంగా ఉండు బిడ్డ. మిగతావన్నీ కూడా నేను చూసుకుంటాను. నీ కోసమైన ఈ తీపి కబురు నీకు నచ్చింది కదా. నువ్వు సంతోషమే కదా. నా బిడ్డ సంతోషంగా ఉంటే నేను కూడా సంతోషంగా ఉంటాను తల్లి. ఇక నువ్వు హాయిగా ప్రశాంతంగా ఉండు అని బాబాగారితో చెప్తున్నారండి. సో విన్నారు కదండి. ఈరోజు బాబాగారు చాలా అంటే చాలా చక్కటి సందేశాన్ని మనందరి కోసం తీసుకొచ్చారు. ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికి నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం సాయిరామ్.